శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప స్వాములు, భక్తులు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలతో నిరసన తెలుపుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో అయ్యప్ప భక్తుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిరసన ర్యాలీ తీశారు. ఆర్టీఓ ఆఫీస్ నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజ్ఞానపు ఆలోచనలతో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించొద్దన్నారు. ఆలయ నిబంధనలు అందరూ పాటించాలని, లేదంటే అనర్థాలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన ఇష్టం, అది ఆయన నిబంధన కాదని మనం ఎవరం. కాబట్టి ఆ నిబంధనలు అట్లే ఉంచాలి, శబరిమలని కాపాడాలని కోరుచున్నాం. లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత శబరిమల అపవిత్రం అవుతుంది. ముఖ్యంగా అయ్యప్ప దేవాలయంలో మహిళలకు 12 సంవత్సరాల లోపు ఉండేటువంటి మహిళలకు, 50 సంవత్సరాల పైన ఉండేటువంటి మహిళలకు ప్రవేశం ఉంది, స్త్రీలకు ప్రవేశం ఉంది. అది అయ్యప్ప యొక్క నియమావళి ప్రకారంగా నడుస్తూ ఉంది. కానీ ఈరోజు కేవలం అక్కడ ఉండేటువంటి నియమావళికి విరుద్ధంగా కొంతమంది కావాలని హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు దీన్ని అపవిత్రం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కేరళ సర్కార్ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. కేరళ ప్రభుత్వం వారి రాజకీయంతో అయ్యప్ప స్వామి దీక్ష, మరి అయ్యప్ప దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నందుకు మేము బాగా మనోభావాలు దెబ్బతిని గంగచాటులో మరి కేరళ ప్రభుత్వ చొరవతో, మరి పోలీసు చొరవతో వెనుక దారికెళ్ళి 18 ఉన్న వెనుకకెళ్ళి దారికెళ్ళి మరి దర్శనం చేయించడం ఒక విచారకరం, బాధాకరం. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా అంతటా ఆందోళనలు కొనసాగాయి. కాగజ్ నగర్ లో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు అయ్యప్ప భక్తులు శాంతియుత ర్యాలీ తీశారు. కేరళ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నడుచుకోవటం సరైంది కాదన్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరారు. మహిళలను ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మరి వెంటనే దాని జీవో రద్దు చేసి మరి ఏకకంఠంగా మరి అయ్యప్ప స్వామి దీక్షలు భంగం కలవకుండా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆసిఫాబాద్ కుమ్రం జిల్లా నుంచి అయ్యప్ప భక్తులు కాకినాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లాలోనూ అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.